రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్న దశలో ఇటువంటి కోవట్లు చీడ పురుగులు పార్టీలో చేరి పార్టీకి ఓటమికి కారకులై హైదరాబాద్ టు ఢిల్లీ 10 మంది శాసనసభ్యులను తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి కోవట్లాగా తయారయ్యి ఈ మాయ మాటలకి కేసీఆర్ గారిని మోసపోయే విధంగా చేసి పార్టీని విచ్ఛిన్నం చేస్తున్నావు. తెలంగాణ ప్రజలని విచ్ఛిన్నం చేస్తున్నావు. ఎవడు ఫస్ట్ గ్రేడు ఎవడు సెకండ్ గ్రేడ్ ప్రజానికం తొందరలోనే నేను నిన్న మీడియా రూపంలో మాట్లాడా. కేసీఆర్ గారు స్పందించాలి. ప్రజల మనోభావాలు ముఖ్యమా, ప్రాంతీయ విభేదాలు మాట్లాడిన వాడి మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు అనేది కేసీఆర్ గారు తేల్చాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు తేల్చగానే మా సహచర శాసనసభ్యులు మేము కలిపి ఒక నిర్ణయం తీసుకొని చక్కటి కార్యాచరణ ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే ఇదంతా కౌశిక్ రెడ్డి కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. సార్ గాంధీ గారు, అంటే ఇదంతా కౌశిక్ రెడ్డి సెల్ఫ్ ఇంట్రెస్ట్ వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాలతో చేశాడు. పార్టీలో మాట్లాడుకొని ఆదేశాలతో చేశాడా వ్యక్తిగతంగా చేశాడా అనేది బీఆర్ఎస్ పార్టీ తేల్చాల్సిన బాధ్యత ఉంది. భవిష్యత్ ప్రణాళికలు చేసుకుంటాం. ప్రాంతీయ విభేదాల మీద నా సహచర శాసనసభ్యులు కేసీఆర్ గారు స్పందిస్తారు. ఆ స్పందన తర్వాత మేమంతా కూడా మాట్లాడుకొని ముందుకు నడుస్తాం. అంటే ఇదంతా మీరు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారిని కలిశారో వాట్సాప్లో ట్విట్టర్లో కొన్ని మెసేజ్లు పెట్టారు. ఆ మెసేజ్లు పెట్టిన వాళ్ళు ఎవరో తెలుసా? కొంతమంది ఎమ్మెల్యే